మహారాజా, మన దగ్గర ఒక గొప్ప ఆచార్యుడు ఉన్నారు. ఆయన్ను పిలిపించినట్లయితే మన రాకుమారులు మంచి మనుషుల్లా ఎదుగుతారు. ఆయన బాగా విద్య నేర్పుతారు. మహారాజా, నేను నాకు తెలిసినంత వరకు వాళ్లకు బుద్ధి, జ్ఞానం నేర్పుతాను. కథల ద్వారా వాళ్ళ మనసుకు చేరేలా విషయాలు చెబుతాను. మరుసటి రోజు ఉదయం రాకుమారులు ఆచార్యుడి దగ్గరకు వచ్చారు. ఆచార్యుడు వారిని తన దగ్గర కూర్చోబెట్టుకుని సరళమైన మాటలతో వాళ్లకు పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. అతను కథల ద్వారా జాగ్రత్తగా ఆలోచించడం, పెద్దల మాట వినడం, సహనం కలిగి ఉండడం వంటి విషయాలను వారికి నేర్పించేవాడు. ఆచార్యుడు పిల్లల వైపు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు: పిల్లలు, మాటలను అదుపులో పెట్టుకోలేక తొందరపడి మాట్లాడడం వల్ల ఇబ్బందుల్లో పడిన ఒక తాబేలు కథ వింటారా అని చెప్పి కథను ప్రారంభించాడు. అనగనగా ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు నిర్మలమైన నీటితో నిండి చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ చెరువులో ఒక తాబేలు నివసించేది. అదే చెరువుకు తరచూ వచ్చే 2 హంసలతో దానికి మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజు అవి ముగ్గురు కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవి. తాబేలు కూడా తన స్నేహితుల కోసం ఎదురుచూస్తూ వాటితో ఆనందంగా గడిపేది. అలా రోజులు గడుస్తుండగా ఒక సంవత్సరం వర్షాలు సరిగా కురవలేదు. కొద్ది కొద్దిగా ఆ చెరువులోని నీరు తగ్గిపోవడం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ చెరువు దాదాపు ఎండిపోయే స్థితికి చేరుకుంది. అది చూసిన 2 హంసలు ఆందోళన చెందుతూ ఇలా అన్నాయి: మిత్రమా, ఈ చెరువులో ఇక ఎక్కువ రోజులు ఉండలేం. దూరంగా ఒక పెద్ద సరస్సు ఉంది. మేమక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం. ఆ మాటలు విన్న తాబేలు విచారంగా ఇలా అంది: మిత్రులారా, మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఎలా ఉంటాను? నన్ను కూడా మీతో తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉందా? 2 హంసలు కొద్దిసేపు ఆలోచించాయి. అప్పుడు వాటిలో ఒక హంస ఇలా అంది: ఒక ఉపాయముంది. మేము ఒక పొడవైన కర్రను 2 చివరల నుంచి మా ముక్కులతో పట్టుకుంటాము. నువ్వు ఆ కర్ర మధ్య భాగాన్ని నీ నోటితో గట్టిగా పట్టుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ప్రయాణం మొత్తం ఏ పరిస్థితిలోనూ నోరు తెరవకూడదు. నువ్వు మాట్లాడితే కింద పడిపోతావు. తాబేలు వెంటనే అంగీకరించి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడను అని మాట ఇచ్చింది. మరుసటి రోజు 2 హంసలు ఆ కర్రను తీసుకుని వచ్చాయి. తాబేలు కర్ర మధ్య భాగాన్ని తన నోటితో గట్టిగా పట్టుకుంది. అలా హంసలు ఎగరడం మొదలుపెట్టాయి. ఆకాశంలో ఎగురుతూ ఉండగా కింద ఉన్న గ్రామ ప్రజలు ఆ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు: అరే చూడండి, హంసలతో కలిసి తాబేలు ఎగురుతోంది. ఎంత వింతగా ఉంది. వారి మాటలు విన్న తాబేలు తన గురించి మాట్లాడుతున్నారని గ్రహించింది. తనను తాను పొగుడుకోవాలనే ఆలోచనతో, అవును, ఈ ఉపాయంనా అని చెప్పబోయింది. అంతే, నోరు తెరిచిన వెంటనే కర్ర జారి తాబేలు కింద పడిపోయింది. గాలిలో కిందకు పడుతూ తాను చేసిన పొరపాటు దానికి గుర్తొచ్చింది. నేలపై పడిన తాబేలు నెమ్మదిగా లేచి తన స్నేహితులు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. వాళ్ల సలహా విని ఉంటే ఈ కష్టం వచ్చేది కాదు అని పశ్చాత్తాపపడింది. మాట అనేది బంగారం అంటారు, కానీ అది సమయానికి తగినట్టు ఉంటేనే. అవును పిల్లలు, సమయానికి తగినట్లు మాట్లాడడమే మంచిది. అనవసరంగా మాట్లాడితే సమస్యలు వస్తాయి. అందుకే సలహా చెప్పేది ఎవరైనా వారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినడం, మాట్లాడే ముందు ఆలోచించటం ఎప్పుడూ మంచిది.